వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ 29వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న ఒక నిర్ణయం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, పంచాయతీలు కానీ డీలిమిటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈ అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి వాళ్ళు డీలిమిటేషన్ బౌండరీస్ నిర్ణయించి తెలియజేయడం జరిగింది. కానీ ఆ డీలిమిటేషన్ చేసిన పద్ధతి ఒక శాస్త్రీయంగా లేదు. ఎవరో వాళ్ళకు ప్రభావితం చేస్తే మాత్రమే చేసినట్టు అనిపిస్తుంది. మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. 2019లో కూడా అనంతపురం కార్పొరేషన్ లిమిట్లో 50 డివిజన్లు కూడా మేము రీస్ట్రక్చర్ చేసినాం. కానీ ఒక పద్ధతిగా చేసినాము, అందరికీ అందుబాటులో అనుగుణంగా ఉన్నట్టుగా చేసినాం. కానీ ఈరోజు జరిగిన ప్రక్రియ చూస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ, మా పార్టీకి ఉండే అభిమానులు కానీ వాళ్ళు మాకెక్కడ మద్దతు తెలుపుతారనే ఉద్దేశంతో అలా కాకుండా ఉండాలని చెప్పి మొత్తము ఇష్టానుసారంగా ఈరోజు వ్యవహరించినారని చెప్పి మేము భావిస్తున్నాము. దీనికి సంబంధించి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా 29వ డివిజనే ఉంది. గతంలో 29వ డివిజన్లో దాదాపు 4300 ఓట్లు ఉండేటి. కానీ ఈరోజు 29వ డివిజన్ అనేది లేకుండా దాన్ని మూడు భాగాల్లో విభజించి పాత 19వ డివిజను, పాత 28వ డివిజను, పాత 27వ డివిజన్లో కలపడం జరిగింది. అంటే ఇక్కడే వాళ్ళ ఉద్దేశం ఏంటనేది తెలిసిపోతుంది. మమ్మల్ని చూసి తెలుగుదేశం నాయకులు అప్పుడే భయపడడం మొదలుపెట్టినట్టు మేము భావిస్తున్నాము. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక డివిజనే లేకుండా, నామరూపాలు లేకుండా చేసినారంటే అదేవిధంగా 30 డివిజన్ కూడా అదే విధంగా చేసినారు. ఇలా అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి చాలా డివిజన్లలో అదే విధంగా చేసినారు. ఒక శాస్త్రీయంగా జరగలేదు, ఒక పద్ధతి ప్రకారము ఈ డీలిమిటేషన్ జరగలేదు. దీన్ని మళ్ళీ మీరు ఆలోచించి మళ్ళీ కరెక్ట్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని వినడం జరిగింది. కానీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈ కుటుంబ నాయకులు కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, ఎవరికి కానీ, మీరు ఏమి చేసినా కూడా రాబోయే స్థానిక సంస్థలలో 62 డివిజన్లలో కూడా మేము ఖచ్చితంగా గట్టిగా గెలుస్తాము. మా ధ్యేయం ఒకటే, మా నినాదం ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పాలన, ఆయన ఇచ్చిన సంక్షేమాన్నే మేము అజెండాగా తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము. మళ్ళీ అనంతపురం నగరపాలక సంస్థను కైవసం చేసుకుంటాను కూడా నేను తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు, కలెక్టర్ గారు దీన్ని ఖచ్చితంగా ఒకసారి ఆలోచించి ఈ డీలిమిటేషన్ని సిపిఎం వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి ఈ చేతగాని కమిషనరు, కీలుబొమ్మ లాంటి కమిషనరు వైసీపీ వాళ్ళే చేపించినారు ఈ విధంగా అన్నారంట. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఏం సంబంధం ఉంది నగరపాలక సంస్థలో? మా టర్మ్ అయిపోయింది, మార్చి 18వ తారీఖే మా టర్మ్ అయిపోయింది. ఈ రోజు నడుస్తున్న కూటమి ప్రభుత్వము ఎమ్మెల్యే గారి హుకుంలోనే ఏఎంసీ నడుస్తుంది. అది అందరికీ తెలిసిందే. వైసీపీ మీద మీరు నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. కమిషనర్ గారు, మీరు ఈ విధంగా ఉంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఖచ్చితంగా దీన్ని ఆలోచించండి. ఏ విధంగా చేయొచ్చు? ఇది శాస్త్రీయంగా లేదంటున్నారు కదా, ఏ విధంగా శాస్త్రీయంగా లేదనేది మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే తదుపరి మేము కలెక్టర్ గారికి తీసుకెళ్తాము. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాను.